హలో ఎవ్రీవన్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఇవాల్టి క్లాస్ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, గ్రావిటేషన్ పీవైక్యూ. ఆల్రెడీ గ్రావిటేషన్లో వన్ షాట్ క్లాసెస్ పార్ట్ 1 పార్ట్ 2 అని నా ఛానల్లో ఆల్రెడీ చేశాను నేను. సో దాని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరైనా పార్ట్ 1 పార్ట్ 2 లాగా వన్ షాట్ క్లాస్ని యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా ఆ క్లాసెస్ని మీరు వినొచ్చు. ఇవాల్టి క్లాస్ వితౌట్ మచ్ ఎనీ ఎడో, లెట్స్ స్టార్ట్ PYQ, previous year questions of gravitation. This is my beautiful channel physics class by KRD ma'am. This is Ramadevi. Let's start our PYQ, previous year questions. Gravitation లో చాలా టాపిక్స్ ఉంటాయి. వాటిలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అంటే, ఫస్ట్ స్టార్టింగ్ విత్ కెప్లర్స్ లా అండ్ గ్రావిటేషనల్ లా, యూనివర్సల్ గ్రావిటేషనల్ లా. సో ఈ రెండింటి మీద యూజువల్గా కంబైన్డ్లో వస్తాయి, లేదా కెప్లర్స్ లాలో మనకి సెకండ్ లా అండ్ థర్డ్ లా మీద మాత్రమే క్వశ్చన్స్ వస్తాయి. కెప్లర్స్ లాలో ఎక్కువగా ప్రీవియస్ ఇయర్స్లో క్వశ్చన్స్ వచ్చిన సెకండ్ లా ఏంటి అంటే, యాంగ్యులర్ మొమెంటం L=mvr కాన్స్టెంట్. L=కాన్స్టెంట్ అనేది మనకి సెకండ్ లా చెప్తుంది, దాని మీద బిట్స్ వచ్చాయి. అలాగే థర్డ్ లా మీ అందరికీ తెలుసు, T² = A³, దాని మీద కూడా మనకి నంబర్ ఆఫ్ బిట్స్ చాలా ఎక్కువ వచ్చాయి. అండ్ మోర్ ఓవర్ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ మీకు ఆల్రెడీ తెలుసు, F=gmn m2/r², దాని మీద కూడా మనకి బేసిక్ టైప్ ఉన్నాయి. F=gmn m2/r² మీద చాలా అప్లికేషన్స్ నేను వన్ షాట్ క్లాస్లో చెప్పించాను, కాబట్టి ఎవరైనా కన్ఫ్యూజన్ ఉంటే ఆ వన్ షాట్ క్లాసెస్ని చూడొచ్చు. సో లెట్స్ స్టార్ట్ అవర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ నేను సెలెక్ట్ చేసింది 2021. సో 2021లో ఒక క్వశ్చన్ వచ్చింది మనకి, ఏంటంటే 2 ఐడెంటికల్ పార్టికల్స్ ఆఫ్ మాస్ 1 kg ఈచ్ గో రౌండ్. ఇక్కడ ఇచ్చింది 2 ఐడెంటికల్ పార్టికల్స్, 2 ఐడెంటికల్ పార్టికల్స్ ఈచ్ ఆఫ్ మాస్ 1 kg. రెండిటి మాస్ ఏంటి అంటే 1 kg. go round a circular path of radius r under the action of mutual gravitational attraction. Find the angular speed of each particle. Go round circular path, దాని రేడియస్ ఎంత అంటే r. ఆ సర్క్యులర్ పాత్లో రేడియస్ ఆర్తో మూవ్ అవుతున్నాయి. అలా మూవ్ అయ్యేటప్పుడు వాటి ఇలా ఎలా మూవ్ అవుతున్నాయి అంటే, అండర్ మ్యూచువల్ గ్రావిటేషనల్ ఫోర్స్. అండర్ మ్యూచువల్ గ్రావిటేషనల్ ఫోర్స్. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఫైండ్ యాంగ్యులర్ వెలాసిటీ. సో బాడీ సర్క్యులర్ మోషన్లో ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, బాడీ సర్క్యులర్ మోషన్లో ఉన్నప్పుడు దాని లీనియర్ వెలాసిటీని క్యాలిక్యులేట్ చేయొచ్చు, అలాగే యాంగులర్ వెలాసిటీని కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో లీనియర్ వెలాసిటీకి యాంగులర్ వెలాసిటీకి కూడా రిలేషన్ ఉంది, V=r⍵. సో మనం క్వశ్చన్లో యాంగులర్ వెలాసిటీ అడిగారు, బట్ లీనియర్ వెలాసిటీ అడిగినా కూడా యాంగులర్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత V=r⍵ నుంచి లీనియర్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. V రిప్రజెంట్స్ లీనియర్ వెలాసిటీ, ఒమేగా రిప్రజెంట్స్ యాంగులర్ వెలాసిటీ. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమిచ్చారంటే 2 ఐడెంటికల్ పార్టికల్స్. ఐడెంటికల్ పార్టికల్స్ అంటే వాటి డైమెన్షన్స్, డెన్సిటీ, మాస్, వాల్యూమ్ అన్నీ సేమ్గా ఉంటాయి. ఆ ఐడెంటికల్ పార్టికల్స్కి మాస్ m గివెన్, m1 m2 1 kg, అండ్ దే గో రౌండ్ ఇన్ సర్క్యులర్ పాత్. సర్క్యులర్ పాత్లో వెళ్తున్నాయి, దాని రేడియస్ ఎంత అంటే r. ఇప్పుడు రెండు పార్టికల్స్ ఒకదానినొకటి అట్రాక్ట్ చేసుకుంటాయి. ఈ క్వశ్చన్ దేనికి సంబంధించింది బేసికల్గా అంటే, యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్. సో యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ ప్రకారం ఎవ్రీ బాడీ అట్రాక్ట్స్ ది అదర్ బాడీ. సో m1 m2ని ఎంతగా అట్రాక్ట్ చేస్తుందో, m2 కూడా m1ని అదే ఫోర్స్తో అట్రాక్ట్ చేస్తుంది. ఇలా అట్రాక్ట్ చేసుకుంటూ సర్క్యులర్ పాత్లో తిరగాలి అంటే ఖచ్చితంగా ఆ పార్టికల్స్ అనేవి డయామెట్రికల్లీ ఆపోజిట్ పొజిషన్లోనే ఉండాలి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవచ్చు, లేదా అనాలిసిస్ అయినా కరెక్ట్గా తెలుసుకోవచ్చు. సో వెన్ 2 particles are under mutual gravitational force, they will be placed diametrically opposite places. సో diametrically opposite places అన్నప్పుడు ఇది కూడా r రేడియస్. సో టోటల్ డిస్టెన్స్ బిట్వీన్ ద 2 particles becomes 2r. ఓకే, సో ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏంటి అంటే, యాంగులర్ వెలాసిటీ కావాలి. యాంగులర్ వెలాసిటీ ఎలా వస్తుంది అంటే, ఒక చిన్న అనాలిసిస్. ఎప్పుడైతే బాడీ సర్క్యులర్ మోషన్లో ఉన్నాయో
ఒక బాడీ సర్క్యులర్ మోషన్లో వెళ్ళాలి అంటే దాని మీద ఖచ్చితంగా ఏ ఫోర్స్ యాక్ట్ అవ్వాలి? ఎస్, సెంట్రిపీటల్ ఫోర్స్ అనేది ఖచ్చితంగా యాక్ట్ అవ్వాలి. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో who is acting like centripetal force? The gravitational force between M1 and M2 is acting like centripetal force. So ikkada centripetal force is equal to the gravitational force. Centripetal force formula enti? Centripetal force ki two formula unnayi, mv square by r లేదా mr ఒమేగా స్క్వేర్. మనకి యాంగులర్ వెలాసిటీ కావాలి కాబట్టి ఈ ఫార్ములా సెలెక్ట్ చేసుకుంటాం, లేదా క్వశ్చన్లో లీనియర్ వెలాసిటీ అడిగితే ఈ ఫార్ములా సెలెక్ట్ చేసుకుంటారు. ప్రస్తుతానికి మనం సెలెక్ట్ చేసుకునేది ఈ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఏంటమ్మా ఇక్కడ? fg అంటే g m1 m2 బై r స్క్వేర్. m1 ఈజ్ ఈక్వల్ టు m2 ఈజ్ ఈక్వల్ టు 1 kg. సో ఇది 1 kg అయిపోయింది, ఈ రెండు కూడా 1 kg అయిపోయాయి. సో r ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు g 1 into 1 kg బై r స్క్వేర్, రేడియస్ r గివెన్. సో వీ వాంట్ ఒమేగా. సో ఒమేగా ఈజ్ ఈక్వల్ టు, ఇది ఇక్కడికి వస్తే అండర్ స్క్వేర్ రూట్ g బై, ఓకే నేను ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశాను, అదేంటి అంటే g 1 kg 1 kg బాగానే ఉంది, బై డిస్టెన్స్ ఎంత? m1 m2కి మధ్యలో డిస్టెన్స్ ఎంత? 2r. 2r హోల్ స్క్వేర్ వేస్తే మనకేమైంది? g బై 4r స్క్వేర్ మిగిలింది. g బై 4r స్క్వేర్. r ఇక్కడ 2r వేయకూడదు బికాస్ దిస్ ఈజ్ రేడియస్. mr ఒమేగా స్క్వేర్ ఫార్ములాలో r రేడియస్, బట్ ఈ ఫార్ములాలో r ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ m1 అండ్ m2. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి g బై 4r క్యూబ్ లేదా 1/2 అండర్ స్క్వేర్ రూట్ g బై r క్యూబ్. సో దిస్ విల్ బీ ద ఆన్సర్. సో సేమ్ క్వశ్చన్ యాక్చువల్గా మనకి ఈ క్వశ్చన్ని ఇట్ ఈస్ రిపీటెడ్ ఇన్ 2020 ఆల్సో. 2021లో క్వశ్చన్ వచ్చింది, 2020లో కూడా సేమ్ మోడల్ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. నా మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 3 ఏంటి అంటే, కన్సిడరింగ్, ఇది అరేంజ్ చేసేద్దాం. సో నేను ఎక్కువగా 2021 నుంచి చూస్తున్నాను క్వశ్చన్స్. 2021లో ఏ మోడల్స్ అయితే వచ్చాయో 2020లో కూడా అవే మోడల్స్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అందుకే నేను చెప్తున్నాను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 2019 నుంచి 2020 2021లో సిమిలర్ మోడల్ క్వశ్చన్స్ అనేవి కంటిన్యూస్గా రిపీట్ అవుతూ వస్తున్నాయి మనకి. ఇప్పుడు నేను చెప్పిన సేమ్ మోడల్ ప్రీవియస్ ఇయర్ 2020లో కూడా మనకి సేమ్ మోడల్ వచ్చింది. నౌ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 3. కన్సిడర్ ఏ బైనరీ స్టార్ సిస్టమ్ ఆఫ్, ఇది కూడా 2021 నుంచే సెలెక్ట్ చేశాను, బట్ సేమ్ మోడల్ క్వశ్చన్ అనేది మనకి 2020లో అండ్ 2019లో కూడా వచ్చింది. 2021లోనే ఈ మోడల్ క్వశ్చన్స్ చాలా వచ్చాయి, నేను ఒకసారి చెప్తాను. కన్సిడర్ ఏ బైనరీ సిస్టమ్ ఆఫ్ స్టార్స్ ఏ అండ్ బి. ఏ బి అనేవి రెండు స్టార్స్, బైనరీ అంటే రెండు స్టార్స్ కలిసి మూవ్ అవుతున్నాయి. హూజ్ మాసెస్ ఆర్ ఎంఏ అండ్ ఎంబి రివాల్వింగ్ ఇన్ సర్క్యులర్ ఆర్బిట్ ఆఫ్ రేడియస్ ఆర్ఏ అండ్ ఆర్బి. ఈ రెండిటికి క్వశ్చన్లు ఏమిచ్చారంటే, మాసెస్ గివెన్ యాజ్ ఎంఏ అండ్ ఎంబి అండ్ రేడియస్, ఆ రెండిటి రేడియస్ ఏంటి అంటే ఆర్ఏ అండ్ ఆర్బి. ద రేడియస్ ఆర్ గివెన్ యాజ్ ఆర్ఏ అండ్ ఆర్బి రెస్పెక్టివ్లీ. If TA and TB are the time periods of star A and B, if TA and TB are time periods of stars A and B respectively, A time period TA, B time period TB. Now the question is, then the question's options are given: Apparao, Baburao, Sinnarao, Durgarao. So options given are TA by TB is equal to RA by RB. TA by TB is equal to RA by RB. RB ila rayali whole power 3/2. This is Apparao option. TA is equal to TB.
Babu Rao says TA is equal to TB. Sinna Rao says TA greater than TB if question is MA greater than MB, MA greater than MB, and Durga Rao says TA is greater than TB, TA is greater than TB if RA is greater than RB. So this is the given question. 2020లో అడిగారు, సేమ్ మోడల్ క్వశ్చన్ 2021 అండ్ 2022లో అడిగారు మనకు. సో గివెన్ ఇన్ఫర్మేషన్లో 2 స్టార్స్కి మాసెస్ ఆర్ గివెన్, రేడియస్ ఆర్ గివెన్, టైమ్ పీరియడ్స్ ఆర్ గివెన్. నౌ వీ నీడ్ టు సెలెక్ట్ వన్ ఆప్షన్. ఇక్కడ చూడగానే మనము అబ్బాయి ఇది కెప్లర్స్ లా, వీ నో T² ప్రపోర్షనల్ టు R³ ఇది కరెక్ట్ అయిపోతుంది అని చాలా మందికి టెంప్టేషన్గా ఉండేలాగా ఆప్షన్ ఏ ఈజ్ గివెన్. సో ఆప్షన్ ఏ ఈజ్ యాక్చువల్లీ రాంగ్ ఆప్షన్. ఎందుకు అంటే ఇక్కడ వెన్ టైం యాక్చువల్గా బైనరీ సిస్టమ్ ఆఫ్ స్టార్స్లో గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఇక్కడ క్వశ్చన్ సరిగ్గా చదువుకోవాలి మనం. ఇట్ ఈస్ బైనరీ సిస్టమ్ ఆఫ్ స్టార్స్, నాట్ వన్ ప్లానెట్. ఇది కెప్లర్స్ లాకి సంబంధించింది కాదు. బైనరీ సిస్టమ్ ఆఫ్ స్టార్స్ అనేది ఒక కాన్సెప్ట్. బైనరీ సిస్టమ్ ఆఫ్ స్టార్స్లో ఒమేగా ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్. ఒమేగా అంటే ఏంటమ్మా? యాంగ్యులర్ వెలాసిటీ. యాంగ్యులర్ వెలాసిటీ రిమైన్స్ కాన్స్టెంట్. బైనరీ సిస్టంలో యాంగ్యులర్ వెలాసిటీ రిమైన్స్ కాన్స్టెంట్. అండ్ వీ నో దట్ టైం పీరియడ్కి ఫార్ములా ఏంటి? వీ నో దట్ టైం పీరియడ్కి ఒమేగాకి రిలేషన్ ఏంటి? ఒమేగా ఇజ్ ఈక్వల్ టు 2π/t. Omega is equal to 2π/t. So since omega is constant, time period is also constant. So that indicates TA is equal to TB. ఆ రెండిటి టైం పీరియడ్స్ సేమ్గా ఉంటాయి. సో బైనరీ సిస్టమ్ ఆఫ్ స్టార్స్ చూసినప్పుడు దయచేసి కెప్లర్స్ లా మాత్రం అప్లై చేయొద్దు. మనలాంటి వాళ్ళ కోసమే కన్ఫ్యూజ్ అయిపోతామని త్వరగా రాంగ్ ఆప్షన్ పెట్టడానికి వెరీ టెంప్టేటివ్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్లో పెట్టారు మనం. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే బాబురావు ఈజ్ ద విన్నర్. సో గుర్తుపెట్టుకోండి, బైనరీ సిస్టమ్ ఆఫ్ స్టార్స్ వచ్చినప్పుడు యాంగ్యులర్ వెలాసిటీ రిమైన్స్ కాన్స్టెంట్. సో ఇదే మోడల్ మనకి 2020లో కూడా అడిగారు. సో నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, నెక్స్ట్ ప్రాబ్లం మళ్ళీ 2021 నుంచి సెలెక్ట్ చేసుకుంటాం మనం. అన్నీ 2021 నుంచి ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్ మోడల్స్ ఇవన్నీ కూడా హైలీ రిపీటెడ్ మోడల్స్ కాబట్టి 2021లోనే జరిగిన సెషన్స్ అన్నిట్లోనూ, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 2021లో జూలైలో ఒక సెషన్ జరిగింది, సెప్టెంబర్లో ఒక సెషన్ జరిగింది. జూలైలో అడిగిన మోడల్స్ సెప్టెంబర్లో మళ్ళీ అడగడం జరిగింది. సో మీరు కొంచెం కాషియస్గా ఉండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద కొంచెం దృష్టి పెడితే మోడల్స్ అనేవి సేమ్ మోడల్స్ వస్తున్నాయి కాబట్టి ఇట్ విల్ బీ ఈజియర్ టు హ్యాండిల్ ద క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే a satellite is launched into a circular orbit of radius r. A satellite is launched into a circular orbit of radius r, circular orbit of radius r around earth, while second satellite is launched into circular orbit of radius 1.02 r around earth, while second satellite same around earth, second satellite is launched with radius 1.02 times of r. ఒకటి ఆర్ రేడియస్లో లాంచ్ చేశారు, రెండో దాన్ని 1.02 r టైమ్స్ రేడియస్తో లాంచ్ చేశారు. ద పర్సంటేజ్ డిఫరెన్స్ ఇన్ ద టైమ్ పీరియడ్స్ ఆఫ్ టూ శాటిలైట్స్. క్వశ్చన్ ఏంటి అంటే ఫైండ్ ద percentage difference in time periods of the two satellites. ఈ రెండు శాటిలైట్స్కి టైం పీరియడ్స్కి పర్సంటేజ్ డిఫరెన్స్ అడిగారు. యూజువల్గా పర్సంటేజ్ డిఫరెన్స్ అంటే మీకు బాగా గుర్తు రావాల్సింది చేంజ్ ఇన్ క్వాంటిటీ బై ఒరిజినల్ క్వాంటిటీ ఇంటూ 100. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? పర్సంటేజ్ డిఫరెన్స్ ఇన్ టైం పీరియడ్స్. సో పర్సంటేజ్ డిఫరెన్స్ ఇన్ టైం పీరియడ్స్ అంటే చేంజ్ ఇన్ టైం పీరియడ్ బై ఒరిజినల్ టైం పీరియడ్ ఇంటూ 100 ఇజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్.
సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, యూజువల్గా చాలామంది స్టూడెంట్స్ పర్సంటేజ్ అనే పదం వినంగానే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి ఇది మనకి రాదేమో అనుకుంటారు. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. పర్సంటేజ్ ఎర్రర్ అనగానే చేంజ్ ఇన్ క్వాంటిటీ బై ఒరిజినల్ క్వాంటిటీ ఇంటూ 100 వేసుకోవడమే. సో ఇప్పుడు ఇది మనకి కావాలి. దేనికి రిలేషన్ అడిగారు, రేడియస్లు ఇచ్చారు, టైం పీరియడ్ కావాలి. శాటిలైట్లో రేడియస్కి టైం పీరియడ్కి రిలేషన్ అండి. బికాస్ ఇక్కడ ఒకసారి చూడండి మీరు, ఇది శాటిలైట్కి సంబంధించిన క్వశ్చన్. శాటిలైట్ టైం పీరియడ్ ఆర్తో ఎలా రిలేట్ అయి ఉంది? శాటిలైట్ టైం పీరియడ్ ఆర్తో ఎలా రిలేట్ అయిందంటే T² ఈజ్ ప్రపోర్షనల్ టు R³. సో T² ఈజ్ ప్రపోర్షనల్ టు R³ ఇక్కడ మనం డైమెన్షనల్ అనాలిసిస్ అనేది వాడచ్చు. బికాస్ T² ప్రపోర్షనల్ టు R³ లేదా T² ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ ఇంటూ R³. ఇక్కడ K అనేది జస్ట్ కాన్స్టెంట్, ప్రపోర్షనాలిటీ తీసి కాన్స్టెంట్ రాసాం. సో మనకి ∆T/T కావాలి అంటే డైమెన్షనల్ అప్రోచ్, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఆర్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనే లెసన్లో ఆల్రెడీ మనం ఎర్రర్ క్యాలిక్యులేషన్ చెప్పుకున్నాం. ఆ ఎర్రర్ క్యాలిక్యులేషన్ని ఇక్కడ వాడతాం. సో దీనిని ఎలా రాస్తాను నేను అంటే 2 × ∆T/T × 100 ఈజ్ ఈక్వల్ టు 3 × ∆R/R × 100. 2 × ∆T/T. నాకు కావాల్సింది ∆T/T. సో ∆T/T × 100 ఈజ్ ఈక్వల్ టు దిస్ బికమ్స్ 3/2. వాట్ ఈస్ ∆R? ఫస్ట్ రేడియస్ R, సెకండ్ రేడియస్ 1.02 R. సో ∆R అంటే R' మైనస్ R. సో 1.02 R మైనస్ R బై R ఇంటూ 100. R. ట్రిపుల్ R. ఎస్, R. R రిమూవ్ చేస్తే క్యాన్సిల్ అయిపోతుంది. 3/2 ఇంటూ ఇక్కడ ఎంత మిగిలిందమ్మా మనకి 1.02 మైనస్ 1. సో వీ హ్యావ్ 0.02 ఇంటూ 100. సో ఆన్సర్ 3% ∆T/T ఇంటూ 100 ఈజ్ పర్సంటేజ్ ఎర్రర్ ఆర్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ టైమ్ పీరియడ్స్ ఈజ్ 3%. సో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇలా ఎర్రర్ అనాలిసిస్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనం యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో ఉండే ఎర్రర్ అనాలిసిస్ అప్రోచ్ అనేది వాడుతూ ఉంటాం. సో దీన్ని ఇలా చేయొచ్చు, లేదు అంటే మీరు డైరెక్ట్గా ∆T ప్లేస్లో T' మైనస్ T/∆T కూడా వేసుకోవచ్చు. సో ఈ 2021లో వచ్చిన సేమ్ క్వశ్చన్ 2020లో కూడా అడగడం జరిగింది. సో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ రిలేషన్ ఏదైతే ఉందో శాటిలైట్ రిలేషన్ T² ప్రపోర్షనల్ టు R³, ఈ రిలేషన్ ఏదైతే ఉందో దీనినే 2020లో ఎలా అడిగారంటే T ప్రపోర్షనల్ టు R⁻³ ఈ రిలేషన్ మీద క్వశ్చన్ వచ్చింది. సో ఏదైనా శాటిలైట్ టైం పీరియడ్కి రేడియస్కి రిలేషన్ ఏంటి అంటే T² ప్రపోర్షనల్ టు R³. బాగా గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు రిపీటెడ్లీ ఆస్క్డ్ మోడల్ ఇది. సో సేమ్ క్వశ్చన్ 2021లో మళ్ళీ 2021 జూలైలో అడిగారు T² ప్రపోర్షనల్ టు R³ మీద. సేమ్ 2021 మార్చ్లో అడిగారు. సేమ్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్ ఇన్ 2021 మార్చ్. ద పీరియడ్ ఆఫ్ శాటిలైట్ ఇన్ అ సర్క్యులర్ ఆర్బిట్ ఆఫ్ రేడియస్ R ఈజ్ T. ద పీరియడ్ ఆఫ్ అనదర్ శాటిలైట్ సర్క్యులర్ ఆర్బిట్ ఆఫ్ రేడియస్ 9R ఈజ్ హౌ మచ్? సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయి. సో T² ప్రపోర్షనల్ టు R³ మీద క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి దాని మీద బాగా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. క్వశ్చన్ నెంబర్ వీఆర్ గోయింగ్ టు మళ్ళీ 2021లో వచ్చింది. ఇది కెప్లర్స్ లా మీద వచ్చింది. ద మ్యాక్సిమమ్ అండ్ మినిమమ్ డిస్టెన్సెస్ ఆఫ్ అ కామెట్ ఫ్రమ్ సన్. సో ఇక్కడ కామెట్ సన్ అన్నారంటే మనకి కెప్లర్స్ లా మీద అప్లికేషన్ అనమాట. శాటిలైట్ వేరు, కెప్లర్స్ లా వేరు. సో కెప్లర్స్ లా అనేది మనకి కామెట్స్, ప్లానెట్స్, సన్ గురించి, వేరెవర్ సన్ ఈజ్ లొకేటెడ్ కెప్లర్స్ లా కెన్ బి అప్లైడ్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే ద మ్యాక్సిమమ్ అండ్ మినిమమ్ డిస్టెన్సెస్, ద మ్యాక్సిమమ్ అండ్ మినిమమ్ డిస్టెన్సెస్ ఆఫ్ ఏ కామెట్ ఫ్రమ్ సన్ ఆర్ అవేంటి అంటే 1.6 × 10⁻12 meters అండ్ 8.0 × 10⁻10 meters.
8.0 into 10 to the power 10 meters respectively. If the speed of the comet at the nearest point is, if the speed of the comet at the nearest point is 6 into 10 power 4 meter per second, the speed at the farthest point is, find the speed at the farthest point. ఫైండ్ ద స్పీడ్ అట్ ద ఫార్దెస్ట్ పాయింట్. మనకి ఏమేమి క్వశ్చన్లో ఏమేమి ఇచ్చారు చూడండి. మ్యాక్సిమమ్ అండ్ మినిమమ్ డిస్టెన్సెస్ ఆర్ గివెన్. యూజువల్గా కెప్లర్స్ లాలో ఆల్ ద ప్లానెట్స్, ఆల్ ద కామెట్స్ గో అరౌండ్ ద sun in elliptical orbit with the sun situated at one focus. ఏదో ఒక ఫోకస్ దగ్గర సన్ సిట్యుయేట్ అయ్యాడు అనుకుంటే, ఇప్పుడు కామెట్ అనేది ఇలా తిరుగుతోంది అనుకోండి. ఇలా తిరుగుతున్నప్పుడు దిస్ విల్ బికమ్ ద నియరెస్ట్ డిస్టెన్స్, దిస్ విల్ బికమ్ ద ఫార్దెస్ట్ డిస్టెన్స్, and the particles when they come closer to the sun they move fastest, and when they go away from the sun they move slower. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మ్యాక్సిమం వెలాసిటీ ఉంటుంది, ఈ పొజిషన్లోకి వచ్చేటప్పటికి మినిమం వెలాసిటీ ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు కెప్లర్ సెకండ్ లా అప్లికేషన్. ఈ క్వశ్చన్ ఏంటి అంటే కెప్లర్ సెకండ్ లా అప్లికేషన్. ఫార్దెస్ట్ పాయింట్, ఇది ఫార్దెస్ట్ పాయింట్, ఇది నియరెస్ట్ పాయింట్. ఫార్దెస్ట్ పాయింట్ దగ్గర వెలాసిటీ తక్కువ ఉంటుంది, నియరెస్ట్ పాయింట్ దగ్గర వెలాసిటీ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ మనం అప్లై చేయాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే సెకండ్ లా. ఎప్పుడు కెప్లర్ సెకండ్ లా అనగానే వెంటనే గుర్తుపెట్టుకోండి, ఎల్ ఈజ్ ఈక్వల్ టు, ఎల్ ఫార్ములా ఏంటి, ఎంఆర్ ఒమేగా is equal to constant, sorry MVR, L is equal to MVR is equal to constant. So L is equal to MVR constant అయినప్పుడు M1 V1 R1 is equal to M2 V2 R2. అయితే ఇక్కడ మాసెస్ ఆర్ నాట్ మెన్షన్డ్, సో వీ అంటే సేమ్ కామెట్, సారీ ఇక్కడ సేమ్ కామెట్ రొటేట్ అవుతోంది కాబట్టి మాస్ ఆఫ్ ద కామెట్ రిమైన్స్ సేమ్. సో దీన్ని ఎలా రాస్తామంటే M ఇంటూ V minimum into R maximum is equal to M into V maximum into R minimum. ఎందుకంటే ఏం చెప్పాను, మినిమం డిస్టెన్స్ ఉన్నప్పుడు వెలాసిటీ ఎక్కువ ఉంటుంది, మ్యాక్సిమం డిస్టెన్స్ ఉన్నప్పుడు వెలాసిటీ తక్కువ ఉంటుంది. సో ఆర్ మినిమం ఉన్నప్పుడు వెలాసిటీ మ్యాక్సిమం, ఆర్ మ్యాక్సిమం ఉన్నప్పుడు వెలాసిటీ మినిమం. దట్స్ ఇట్, వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయడమే. ఎంనే ఎంకో మార్ దియా. వీ హ్యావ్ టు ఫైండ్ ఫార్దెస్ట్ పాయింట్ దగ్గర స్పీడ్. ఫార్దెస్ట్ పాయింట్ దగ్గర స్పీడ్ ఎప్పుడు మినిమం, నియరెస్ట్ పాయింట్ దగ్గర స్పీడ్ ఎప్పుడు మ్యాక్సిమం. సో ఇది ఫైండ్ అవుట్ చేయాలి. సో వి మినిమం వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ఇంటూ ఆర్ మ్యాక్సిమం. వాట్ ఈజ్ మ్యాక్సిమం ఫస్ట్, మినిమం సెకండ్ కదా. 1.6 into 10 power 12 is equal to V max. V max is given as 6 into 10 to the power 4 into R minimum 8.0 into 10 to the power 10. ఒక్కసారి ఈక్వేషన్ రాయడం వచ్చేసింది అంటే సాల్వ్ చేయడం ఈజీ అయిపోతుంది. సో నౌ వి మినిమం ఇజ్ ఈక్వల్ టు 6 into 10 power 4 into 8 into 10 to the power 10 by 1.6 into 10 to the power 12. సో ఈ 1.6ని ఇంటూ 10 by 10 చేస్తే కనుక మనం by 10 కాబట్టి దిస్ బికమ్స్ 10 power 11. సో 6 into this is 10 power 6 into 8 into 10 power 14 by 16 into 10 power 11. So 8 1 times, 8 2 times, 2 3 times. So 3 into 10 to the power, this becomes 10 power minus 11. So answer is 10 power 3, 11 kada, 10 power 3 meter per second. So this is how we need to solve the questions. So ఇది కెప్లర్ సెకండ్ లా మీద బేస్ అయి ఉంది. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 1. ఒక వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తానమ్మా. క్వశ్చన్ నెంబర్ 1 ఏంటి అంటే, నాట్ క్వశ్చన్ నెంబర్ 1, నాట్ ఆర్డర్లో నేను పెట్టుకున్నాను టిక్ అలాగా. ఓకే, నెక్స్ట్ 2021 నుంచి
ఇప్పుడు నేను చెప్పిన మోడల్స్ అన్నీ కూడా ఇవాళ ఏవైతే మోడల్స్ నేను డిస్కస్ చేస్తున్నానో ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ మోడల్స్లో నుంచి వచ్చినవే. అవి కూడా 2021లోనే హైలీ రిపీటెడ్, 2021, 2020లో నుంచి కూడా హైలీ రిపీటెడ్. నెక్స్ట్ వన్ ఆఫ్ ది క్వశ్చన్ ఏంటి అంటే 4 ఐడెంటికల్ పార్టికల్స్ in circular motion moving in circular path radius r under mutual gravitational force. సో ఇది మనం సేమ్ ఇందాక 2 పార్టికల్స్ తీసుకున్నాము, అలాగే 4 పార్టికల్స్ మీద కూడా అడిగారు క్వశ్చన్స్. 2021లోనే 4 పార్టికల్స్ మీద క్వశ్చన్, సేమ్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్ ఇన్ 2020 ఆల్సో. సో మోడల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఫైండ్ అవుట్ చేయాల్సింది స్పీడ్ ఆఫ్ ఈచ్ పార్టికల్ అని అడిగారు. వీ నీడ్ టు ఫైండ్ ద స్పీడ్. సో దీంట్లో కూడా వాడే క్వశ్చన్ ఫైండ్ ద స్పీడ్ అనమాట. ఇందులో కూడా క్వశ్చన్ ఏంటి అంటే ఫైండ్ ద స్పీడ్. ఆ స్పీడ్ అనేది యాంగులర్ వెలాసిటీ అవ్వచ్చు లేదా లీనియర్ వెలాసిటీ అవ్వచ్చు. సో ఇందాక 2 పార్టికల్ సిస్టంలో ఏదైతే చెప్పానో 1 పార్టికల్ సిస్టంలో కూడా సేమ్ అప్లై అవుతుంది. అదేంటి అంటే పార్టికల్స్ ఎప్పుడైతే సర్క్యులర్ మోషన్లో ఉన్నాయో వీ నీడ్ టు కన్సిడర్ ద సెంట్రిపీటల్ ఫోర్స్ మస్ట్ బీ ఈక్వల్ టు ద గ్రావిటేషనల్ ఫోర్స్. సెంట్రిపీటల్ ఫోర్స్ మస్ట్ బీ ఈక్వల్ టు గ్రావిటేషనల్ ఫోర్స్. సో ఇక్కడ ఇఫ్ ఐ కన్సిడర్ mv²/r, ఒకవేళ లీనియర్ వెలాసిటీ అడిగారు క్వశ్చన్లో, సో ఎఫ్సి ప్లేస్లో mv²/r ఇజ్ ఈక్వల్ టు ఈ 4 పార్టికల్ సిస్టమ్కి డయాగ్రామ్ ఏంటి అంటే ఖచ్చితంగా ఒక పార్టికల్ ఇక్కడ ఉంటే రెండో పార్టికల్ ఇక్కడ ఉండాలి. దెన్ 4 పార్టికల్స్ దే హ్యావ్ టు బి డయాగ్నల్లీ ఆపోజిట్లీ ప్లేస్డ్. ఇందాక చెప్పాను మ్యూచువల్ గ్రావిటేషనల్లో ఉన్నప్పుడు, సర్క్యులర్ పాత్లో ఉన్నప్పుడు పార్టికల్స్ మస్ట్ బి డయాగ్నల్లీ ఆపోజిట్ ప్లేసెస్లో ఉండాల్సిందే. సో 4 పార్టికల్స్ ఇలా ప్లేస్ అయి ఉంటాయి. ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ 2r, ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ 2r. సో దీని వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయడానికి FGకి ఫార్ములా తెలియాలి. FGకి ఫార్ములా నేను చెప్పేస్తున్నాను ఇక్కడ. ఇది ఎలా వచ్చింది అంటే మీరు నా 1 షాట్ క్లాసెస్లో కనుక చూస్తే దీని ఫార్ములా ఎలా డిరైవ్ చేయాలి అనేది ఆల్రెడీ చెప్పాను నేను. సో దీని ఫార్ములా ఏమొస్తుందంటే gm/r ఇంటూ 1/√2 ప్లస్ 1/4. ఇది ఫైనల్గా ఈ 4 మాసెస్ వల్ల m1, m2, m3, m4 అయితే ఆ 4 మాసెస్ ఐడెంటికల్ పార్టికల్స్ అంటే మాసెస్ సేమ్ అయినప్పుడు రిజల్టాంట్ ఫోర్స్ ఏదైతే ఉందో దాని ఫార్ములా ఇది. రిజల్టాంట్ ఫోర్స్ ఫార్ములా ఇది. లేదు అనుకుంటే 1/2 ఇంటూ gm/r ఇంటూ 2√2 ప్లస్ 1. ఈ 2 ఫార్ములాలో మీరు ఏదైనా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 1/2 ఇంటూ 1/2 రాదు ఇక్కడ. సో దీన్ని జస్ట్ మీరు LCM తీసుకుంటే ఈ ఫార్ములా వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ ఫార్ములా. ఇది మీరు 2 గుర్తుపెట్టుకోని అవసరం లేదు, బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఫార్ములా. ఇదేంటి 4 మాసెస్ ఒకదానికొకటి మ్యూచువల్ అట్రాక్షన్లో ఉన్నప్పుడు రిజల్టాంట్ ఫోర్స్కి ఫార్ములా. సో దాన్ని మనం డైరెక్ట్గా ఇక్కడ రాసుకుంటాం. gm/r ఇంటూ 1/√2 ప్లస్ 1/4. సో మళ్ళీ మాస్ gets క్యాన్సిల్డ్. సో ఇదంతా సాల్వ్ చేసుకుంటే మనకి Vకి ఫార్ములా వస్తుంది. Vకి ఫార్ములా ఏంటి అంటే √, ముందు 1/2 వస్తుంది మనకి. 1/2 √, gm/r ఇంటూ 1/√2 ప్లస్ 1/4. లేదా దీని మొత్తాన్ని సాల్వ్ చేసుకుంటే 1/2 √, gm/r ఇంటూ 2√2 ప్లస్ 1. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ 2 ఆన్సర్స్ అంటే 2021లో ఈ ఆప్షన్ అడిగారు, 2020లో ఈ ఆప్షన్ అడిగారు. సో ఈ రెండిట్లో ఏదైనా మనకు కరెక్ట్ వస్తుంది. బట్ బేసికల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఆన్సర్ ఇది. 4 పార్టికల్స్ ఉన్నప్పుడు వాటి రిజల్టాంట్ ఫోర్స్కి ఫార్ములా అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ మోడల్ చాలా రిపీటెడ్లీ అడిగిన క్వశ్చన్ మోడల్. నౌ మూవింగ్ ఆన్ టు సమ్ మోర్ క్వశ్చన్స్.
యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. మీ అందరికీ ఆల్రెడీ తెలిసి ఉండాలి యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీకి సంబంధించిన కొన్ని ఫార్ములే. G = gm/r² ఒక ఫార్ములా. నెక్స్ట్ ఏంటి అంటే ఒకవేళ వెయిట్ అడిగితే కనుక రెండు వైపులా స్మాల్ mతో మనం మల్టిప్లై చేయాలి. అలాగే వేరియేషన్ ఆఫ్ G విత్ హైట్ = g/1+h/r² or G into 1 - 2h/r. GH వేరియేషన్ ఆఫ్ G విత్ హైట్కి రెండు ఫార్ములే ఉంటాయి. ఈ రెండు ఫార్ములాలో ఏది ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి అంటే when height is negligible in comparison with radius of the planet. రేడియస్ ఆఫ్ ది ప్లానెట్తో కంపేర్ చేస్తే హైట్ అనేది నెగ్లిజిబుల్గా ఉన్నప్పుడు ఈ ఫార్ములాని సెలెక్ట్ చేసుకుంటారు. వెన్ హైట్ ఈజ్ ఇన్ కంపారిజన్ విత్ రేడియస్ ఈ ఫార్ములాని సెలెక్ట్ చేసుకోవాలి, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వేరియేషన్ ఆఫ్ G విత్ డెప్త్ G into 1 - d/r ఇదొక ఫార్ములా. నెక్స్ట్ వేరియేషన్ ఆఫ్ G విత్ ఆల్టిట్యూడ్ G' = G - r⍵² cos² φ. ఇది వేరియేషన్ ఆఫ్ G విత్ లాటిట్యూడ్, ఇది వేరియేషన్ ఆఫ్ G విత్ ఆల్టిట్యూడ్, ఇది వేరియేషన్ ఆఫ్ G విత్ లాటిట్యూడ్. ఫై ఈజ్ ద లాటిట్యూడ్ యాంగిల్. సో దీనికి అట్ పోల్స్కి వచ్చేటప్పటికి ఫై వాల్యూ ఈజ్ 90 degrees. పోల్స్ దగ్గర ఫై వాల్యూ 90 degrees, cos 90 0. సో G' = G. అలాగే అట్ ఈక్వేటర్కి వచ్చేటప్పటికి అట్ ఈక్వేటర్ phi = 90 degrees. At equator phi = 0 degrees. ఈక్వేటర్ దగ్గరకు వచ్చేటప్పటికి phi వాల్యూ 0. సో అట్ ఈక్వేటర్ G' లేదా పోల్స్ అని రాస్తాను GP GE. ఈక్వేటర్ దగ్గర G - r⍵². సో ఈ రెండింటి నుంచి మీరు గమనించాల్సింది ఏంటి అంటే GP is greater than GE. The acceleration due to gravity is greater at the poles and smaller at the equator. ఎక్కువగా ఈ కాన్సెప్ట్ మీద మనకి నెంబర్ ఆఫ్ బిట్స్ చాలా వచ్చాయి. సో యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీలో కేవలం ఈ ఫార్ములే చూసుకుంటే చాలు, మీరు బిట్లు చేసేయగలుగుతారు. సో దాట్స్ ఇట్ అబౌట్ యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కేవలం ఈ ప్రాబ్లమ్స్ మీద మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ ప్రాబ్లమ్స్ని మనం చూసుకుంటే సరిపోతుంది. సో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్లోవి. అదేంటి అంటే when a body weighs 49 Newton on spring balance at North Pole. 2021 question. A body weighs 49 Newton at North Pole. నార్త్ పోల్ అయినా సౌత్ పోల్ అయినా మనం ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. Now by using a spring balance, what will be its weight recorded on same weighing machine if it is shifted to equator? Question enti ante what will be its weight recorded with same weighing machine when it is shifted to equator. ఈక్వేటర్కి షిఫ్ట్ అయినప్పుడు అదే వెయింగ్ మెషిన్తో మళ్ళీ వెయిట్ చూస్తే 49 న్యూటన్స్ ఉంటుందా, ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా? యాక్చువల్గా ఆప్షన్స్ ఇక్కడ చెప్తాను నేను మీకు. అప్పారావు, బాబురావు, సిన్నారావు, దుర్గారావు. ఆప్షన్స్ని చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇదే క్వశ్చన్లో G వాల్యూ అలాగే రేడియస్ కూడా బ్రాకెట్లో మనకి ప్రొవైడ్ చేశారు. ఆప్షన్స్ ఏంటి అంటే 49.83 న్యూటన్, బాబురావు సేస్ 49.17 న్యూటన్, Sinnarao says 49 Newton and Durgarao says 48.83 Newton. ఈ క్వశ్చన్ని పెన్ పెట్టకుండా ఆన్సర్ చేయొచ్చు. ఎలాగా? ఇప్పుడే చెప్పాను. నేనేం చెప్పాను? GP ఈజ్ గ్రేటర్ దాన్ GE. యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది పోల్స్ దగ్గర ఈక్వేటర్ కంటే చాలా ఎక్కువ ఉంటుంది. పోల్స్ దగ్గర ఆల్రెడీ ఎంత ఉంది? 49 న్యూటన్. ఎగ్జాక్ట్లీ ఈక్వల్ అయితే కాదు. 49 న్యూటన్. సిన్నారావు రాంగ్ ఆప్షన్.
అండ్ జీఈ వాల్యూ దీనికంటే తక్కువ ఉండాలి. ఈ రెండు ఎక్కువ ఉన్నాయి, సో ఈ రెండు రాంగ్ ఆప్షన్. సో ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. సో పెన్ పెట్టకుండా కూడా మనం సాల్వ్ చేయొచ్చు. లేదు పెన్ పెట్టాలి అనుకుంటే వెయిట్ అన్నారు కదా, యాక్చువల్ ఫార్ములా G dash is equal to G minus R omega square. రెండు వైపులా మాస్తో మల్టిప్లై చేస్తే మనకి వెయిట్ అనేది వచ్చేస్తుంది. సో ఇలా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు, బట్ మనం ఇంత శ్రమ పడిన అవసరం లేకుండా డైరెక్ట్గా అనాలిసిస్ చేయొచ్చు. డైరెక్ట్ అనాలిసిస్ ఏంటి అంటే G వాల్యూ ఎట్ పోల్స్ ఈజ్ గ్రేటర్ దాన్ G వాల్యూ అట్ ఈక్వేటర్. ఈ మోడల్ మీద ప్రతి ఇయర్ ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తున్నాయి మనకి. సో ఖచ్చితంగా సాల్వ్ చేయడానికి